హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మన యూట్యూబ్ ఛానల్ నేను ఆల్రెడీ మీకు నా ఇంట్రడక్షన్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే సిక్స్త్ క్లాస్ ఫస్ట్ చాప్టర్. సిక్స్త్ క్లాస్ ఫస్ట్ చాప్టర్ నేమ్ వచ్చేసి మనకి ఫుడ్ అండ్ వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్. సో మనకి ఫుడ్ అంటే ఏంది? మనం తిండేది. మనం ఫుడ్ అంటే ఓన్లీ అన్నమే కాదు, ప్రతి ఒక్కటి ఫుడ్డే. మనం కన్స్యూమ్ చేసే ప్రతి ఒక్కటి. ఇప్పుడు మార్నింగ్ వేసి మనం దోశ తింటాం, స్నాక్స్ తినబుద్ది అయితే ఆలు భుజ్జ తింటాం, చిప్స్ తింటాం, పెరుగు తింటాం, అండ్ బయటికి వెళ్తే బిర్యానీ తింటాం. లైక్ నువ్వు ఏదైతే మనం కన్జ్యూమ్ చేస్తామో చిన్నది ప్రతి ఒక్కటి మనం ఏమంటాం అంటే దాన్ని ఫుడ్ అంటాం. సో ఫుడ్ వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్, అది సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు మనం దోశ తింటున్నాం కరెక్టే, బట్ అది ఏంది? దాని సోర్స్ ఏడుంది? దాని ప్లాంట్స్ నుంచి వస్తుందా, అది ఎనిమల్స్ నుంచి వస్తుందా? సో ఆ డీప్ లెవెల్లో మనం తెలుసుకోవడమే ఈ చాప్టర్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఇంట్రడక్షన్ వచ్చేసి మనకి ఇదే ఒక ఫుడ్ ఎగ్జాంపుల్ ఏంటి? రైస్ ఉంది. రైస్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ప్యాడీ అంటే మనం ఒడ్లో వేసి రైస్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్ నుంచి వస్తుంది. ప్లాంట్స్ ఓకే, వర్చేన్ మనకు అందరికి ఐడియా ఉంటుంది కదా, వర్చేన్ నుంచి మనకి రైస్ అనేది వస్తుంది. సో దాని ప్రైమరీ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది? ప్లాంట్. అండ్ లైక్ ఇప్పుడు కర్డ్ తాగుతాం మనం. కర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? కౌ. సో కౌ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అదేంటి? గడ్డి తింటుంది. సో గడ్డి అనేది దాని ప్రైమరీ సోర్స్. సో ప్లాంట్. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేస్తే మనం దోశ తింటాం. దోశ దేనితో తయారు చేస్తాం? మనం రైస్ తోటి తయారు చేస్తాం. నీకు తెలుసు, నాకు తెలుసు. సో ఆ దోశని దాని ఇప్పుడు జనరల్గా రైస్ దాని యొక్క ప్లాంట్ నుంచి వస్తుంది. సో లైక్ ఇదన్నీ ప్రతి ఒక్కటి ఇప్పుడు మనకి మార్నింగ్ లేస్తే మనం ప్రతి ఒక్కటి కన్జ్యూమ్ చేస్తాం. ఆ కన్జ్యూమ్ చేసే ఫుడ్ అన్ని దాని సోర్స్ ఉంది, ప్రైమరీ సోర్స్ ఉందో దాని గురించి మనం తెలుసుకోవడం ఈ చాప్టర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో ఓవరాల్గా మనం ఏంటంటే ఇంట్రడక్షన్ అనేది ఫుడ్ మెటీరియల్ అండ్ సోర్సెస్. ఫుడ్ మెటీరియల్, ఫుడ్ అంటేనేమో ఇప్పుడు రైస్ అనేది ఫుడ్, తినే ఫుడ్. సో ఫుడ్ మెటీరియల్స్ అంటే అందులో ఏమేమి యాడ్ చేస్తాం మనము? వాటర్ యాడ్ చేస్తాం, సాల్ట్స్ యాడ్ చేస్తాం. సో అవి మనకి ఫుడ్ మెటీరియల్స్ కిందకి వచ్చేస్తారు. దెన్ ప్లాంట్ పార్ట్స్ అండ్ ఎనిమల్ ప్రొడక్ట్ యాజ్ ఫుడ్. సో ప్లాంట్ పార్ట్స్ ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఇప్పుడు ఒక్కొక్క ఫుడ్ ఒక్కొక్క పార్ట్ నుంచి వస్తుంది మనకి, ప్లాంట్ పార్ట్ నుంచి. ఇప్పుడు లైక్ ఏంది? మ్యాంగోస్ తింటాం. మ్యాంగోస్ తిన్నప్పుడు మ్యాంగో పార్ట్ మ్యాంగోస్ ఎక్కడ ఉంటాయి? ఫ్రూట్ పార్ట్ నుంచి మనం ఏంది? ఫుడ్ని తీసుకుంటున్నాం. లైక్ ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి అనుకో, ఆనియన్స్ ప్లాంట్లో ఏ పార్ట్ ఉంటుంది అది? సో బట్ రూట్ నుంచి. దెన్ స్టెమ్. ఇప్పుడు చెరుకు ఉంది, చెరుకు ఎక్కడ? ఏ పార్ట్ మనకి? స్టెమ్ అనేది ప్లాంట్ పార్ట్, అక్కడ నుంచి మనకు ఫుడ్ వస్తుంది. సో అదే అనమాట ఇక్కడ ప్లాంట్ పార్ట్స్ అండ్ ఎనిమల్ ప్రోడక్ట్స్ యాజ్ ఫుడ్. సో ఎనిమల్ ప్రోడక్ట్స్ అంటే ఏంది? మిల్క్ ఉన్నది, మిల్క్ తాగుతాం, మనం డైలీ మిల్క్ తాగుతాం. సో ఆ మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎనిమల్స్. దాని గురించి తెలుసుకోవడం ఇది ఒక టాపిక్ మనకి. యాక్టివిటీస్ ఆన్ ది టాపిక్ ఆఫ్ స్ప్రౌట్స్ అండ్ బీహైవ్. సో స్ప్రౌట్స్ ఎలా తయారు చేస్తాం బేసికల్గా మీకు చాలా మందికి ఐడియా ఉంటుంది. అగైన్ అది ఒక యాక్టివిటీ అయితే మనకి ఇచ్చారు. ఆ యాక్టివిటీని ఒక సింపుల్గా ఒక 30 సెకండ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ టాపిక్ స్ప్రౌట్స్ అండ్ బీహైవ్ అంటే మనం తేనెని ఎలా తయారు చేస్తాయి, తేనెటీగలు తయారు చేస్తే మనకి న్యాచురల్గా తయారు చేయడానికి కష్టమవుతుంది. సో తేనెటీగలు ఎలా తయారు చేస్తాయో దాని గురించి ఎక్స్ప్లెనేషన్. సో దెన్ లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి వాట్ డు ఎనిమల్స్ ఈట్ అనే టాపిక్. అంటే ఎనిమల్స్ అంటే ప్రతి ఒక్కటి జంతువులు. చేపలు వస్తాయి, చేపలు, మనుషులు, లైక్ అన్ని ఎనిమల్స్ కలిపి మనం ఎనిమల్స్ అంటాం మనం. సో అవేంది? ఒక్కొక్కటి దాని మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు లైక్ ఏంది? మనుషులు ఏమేమి తింటారు? నార్మల్గా ఇవి డైరెక్ట్ ప్లాంట్స్ నుంచి కన్స్యూమ్ చేస్తాం మనం. దెన్ ఎనిమల్స్ మీద కూడా డిపెండ్ అవుతాం. సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఆ టైప్స్ ఏంది? హెర్బివోర్స్, కార్నివోర్స్, ఆమ్నివోర్స్. ఇవి ఒక్కొక్క టైప్ ఏంటిదో అని చెప్పి ఎక్స్ప్లెనేషన్స్. ఇది ఇంట్రడక్షన్ జస్ట్. సో మనం టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు బేసిక్ ఐడియా వస్తుంది. నేను రఫ్గా చెప్పిన, బట్ మీకు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. సో ఈ కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి బయటకు రావాలంటే మనకి స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాలి. అండ్ సోర్సెస్. సో మన వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ చాప్టర్లో నుంచి ఫుడ్ మెటీరియల్స్ అండ్ సోర్సెస్ అనే టాపిక్ అయితే నేర్చుకోబోతున్నాం.
సో ఇప్పుడు ఫుడ్ మెటీరియల్స్ అండ్ సోర్సెస్ ఏంది టాపిక్ మనకి. సో ఈ టాపిక్లో ఏంది ఫుడ్ మెటీరియల్స్ అంటే ఏంటి బేసికల్గా ఆల్రెడీ మీకు కొంచెం ఇంట్రడక్షన్లో ఇచ్చినట్టు ఫుడ్ మెటీరియల్స్ అంటే మనం తినేది ఎవ్రీడే తినేది మార్నింగ్ లేస్తే పడుకునేదాకా ఏవేవి కన్స్యూమ్ చేస్తామో సో అవన్నీ ఫుడ్ మెటీరియల్స్ లైక్ రైస్, దోశ, ఇడ్లీ, కర్రీస్, సమ్ బ్రింజల్ కర్రీస్ అన్నీ ఆల్ ఏమైతే కన్స్యూమ్ చేస్తామో అవి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి. పాలు తాగుతాం, పెరుగు, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఫుడ్ మెటీరియల్ అండ్ వాటి సోర్సు. ఇప్పుడు కర్డ్ తాగుతాం, కర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇప్పుడు ఏంది మనం లైన్కి వెళ్ళిపోతాం అనమాట. సో రైసెస్ ఏంది మనకి చాలా రైసెస్ ఉంటాయి. బాస్మతి రైస్, కర్నూలు రైస్, నాకు తెలిసిన అయితే ఇక్కడ 2 రాసిన, బట్ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ రైసెస్ ఉంటాయి. ఆ రైస్ ఫుడ్ ఏంది మనకి ఇక్కడ రైస్. ఆ రైస్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ప్యాడీ అంటే పొలం అది సోర్స్ ఏంటి? ప్లాంట్. సో ప్యాడీ ఇది నథింగ్ బట్ ప్లాంట్స్ అనమాట, ప్లాంట్స్. అండ్ లైక్ ఇంకేంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్. మనం ఎవ్రీడే తినకపోయినా కానీ నార్మల్గా కొంతమంది ఎవ్రీడే తింటారు, కొంతమంది ఫ్రీక్వెంట్లీగా కాకుండా నార్మల్గా అప్పుడప్పుడు తింటుంటారు. నేనైతే అసలు తినను. సో బ్రెడ్, పాస్తా, కేక్స్. కేక్ అయితే ఆల్మోస్ట్ అందరు తింటారు, పాస్తా కూడా చాలా మంది తింటారు. సో ఈ ఫుడ్ మెటీరియల్స్ తింటాం, బట్ అవి ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి వీట్ ఫ్లోర్ నుంచి వస్తుంది అనమాట. సో ఇది కూడా వీట్ ఫ్లోర్ అంటే ఏం లేదు, గోధుమ పిండి. మీకు అందరికీ నార్మల్గా ఐడియా ఉంటుండొచ్చు, బట్ ఇది ఏంటంటే గోధుమ పిండి అయితే మీకు ఐడియా ఉంటుంది కదా. సో కాకపోతే ఇందులో కూడా టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉంటాయి. సో చాలా బ్రీడ్స్ నుంచి మనకి ఇవి తయారు చేసుకోవచ్చు అనమాట. మన లైక్ మార్నింగ్ లేవగానే మనం పాలు అయితే తాగుతారు మోస్ట్లీ చాలామంది, అంటే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు తాగుతారు. సో తాగాలి. మిల్క్, ఎగ్, మీట్. సో ఇవి మనకి ఫుడ్ మెటీరియల్స్. సో ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి సోర్సెస్ ఏంటి? ఎనిమల్స్. మిల్క్ అయితే ఎనిమల్స్ నుంచి వస్తుంది. అండ్ ఎగ్స్, ఎనిమల్ వచ్చేసి మనకి కోళ్ళు నుంచి. అండ్ మీట్ అంటే మాంసం మనకు ఎక్కడి నుంచి వస్తుంది? చికెన్ అండ్ గొర్రెలు, మేకలు, లైక్ ఇవి మనకి ఎనిమల్స్. సో అక్కడి నుంచి మనకి ఏంది వస్తున్నాయి అన్నమాట అంతే. అండ్ ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ప్లాంట్స్. డైరెక్ట్లీ మనం ప్లాంట్స్ నుంచే ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం, కొత్తగా ఉండదు. వెజిటేబుల్స్ కూడా డైరెక్ట్లీ ప్లాంట్స్ నుంచి వస్తాయి. సో ఇది ఫస్ట్ చాప్టర్ కాబట్టి కొంచెం చిన్న టాపిక్ కాబట్టి అయినా కానీ మీకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, ఫుడ్ మెటీరియల్స్ అండ్ సోర్సెస్ ఇది మన సెకండ్ టాపిక్. సో ఫుడ్ మెటీరియల్స్ అండ్ సోర్సెస్లో మనకి అందులో సబ్ టాపిక్ వచ్చేసి మనకి ఇంగ్రీడియంట్స్. సో ఇంగ్రీడియంట్ డెఫినేషన్ వచ్చేసి మనకి an ingredient is a food item or substance that is used to make a dish or food product. సో ఇంగ్రీడియంట్ అంటే ఏం లేదు, ఒక ఫుడ్ ఐటమ్, ఫుడ్ కాదు ఫుడ్ ఐటమ్. సో ఇప్పుడు ఏంది రైస్ ప్రిపేర్ చేయాలి. మనం రైస్ ప్రిపేర్ చేయాలంటే ఏం కావాలి మనకి? రైస్ కావాలి, వాటర్ కావాలి, సాల్ట్స్ కావాలి, అంతే. ఒక సాల్ట్ కావాలి, అంతకు మించి ఏం కావాలి? ఏం అవసరం లేదు. సో మనకి ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి? ఇలా రైస్, వాటర్, సాల్ట్, ఇవి ఫుడ్ ఐటమ్స్ అంటాం. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అండ్ ఇంగ్రీడియంట్ ఈజ్ ఏ ఫుడ్ ఐటమ్ ఆర్ ఏ సబ్స్టెన్స్ అన్న ఐటమ్ అన్న ఒకటే. సో కొంచెం అది సబ్స్టెన్స్, దాన్నే సబ్స్టెన్స్ కూడా అంటాం. దట్ ఈస్ యూజ్డ్ టు మేక్ ఏ డిష్. సో కంప్లీట్ డిష్ కావాలంటే ఓన్లీ ఉత్తి రైస్ ఉంటే మనకి కంప్లీట్ డిష్, మనకి కంప్లీట్ ఫుడ్ అయితే తయారు కాదు కదా. డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం ఒక ఫుడ్ మెటీరియల్ అయితే తయారు చేస్తాం. మన మదర్స్కి అయితే బాగా ఇప్పుడు కుక్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. మనం నార్మల్గా మీరు కూడా కుక్ చేసి ఉంటే మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అదంతా ఎందుకు, మనం చికెన్ ప్రిపేర్ చేస్తాం. చికెన్కి ఏం కావాలి? ఇప్పుడు చికెన్ ప్రిపేర్ చేయాలంటే ఓన్లీ ఒక చికెన్ అంటే సరిపోదు కదా. చికెన్కి ఏమేమి కావాలి మనకి? ఫస్ట్ మెయిన్ ఏం కావాలి? చికెన్. తర్వాత ఆయిల్ కావాలి, ఆనియన్స్ అండ్ కొన్ని మసాలాలు కావాలి, జింజర్ పేస్ట్ కావాలి, కారం, చిల్లీ పౌడర్ కారం కావాలి, దెన్ చిల్లీ పౌడర్ కావాలి. ఇంకేముంటాయి లాస్ట్కి? కొన్ని వాటర్ కావాలి, అంటే లైక్ నువ్వు కొంచెం దాన్ని గ్రేవీ టైప్లో పెట్టాలంటే వాటర్ కావాలి. సో ఇప్పుడు చెప్పిన లిస్ట్ అన్నీ ఏంటి మనకి? ఇంగ్రీడియంట్స్. సో అంతే కదా, దానికి ఇంత పెద్ద కంటే మీనింగ్ ఏం లేదు. సో ఇంగ్రీడియంట్స్ అవి అనమాట. సో డెఫినేషన్ an ingredient is a food item or a substance that is used to make a dish or food product. సో ఒక ఫుడ్ ప్రొడక్ట్ కావడానికి మనకి ఇంగ్రీడియంట్స్ అనేవి కావాలి. సో ఆ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని మనం ఒక ఫుడ్ ప్రోడక్ట్ని తయారు చేస్తామని చెప్పేసి డెఫినేషన్లో అయితే మీకు అర్థమవుతుంది. సో మనం ఫర్దర్గా మూవ్ అయ్యి ఒక ఎగ్జాంపుల్ అయితే మనకి ఏంది, నీకు ఇప్పుడు ఆల్రెడీ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చిన.
అగైన్ మనం నేనేం కొంచెం ఒకటి కొత్తగా రాసిన ఏంటంటే పార్లేజ్ బిస్కెట్ ప్యాకెట్ మనకి బేసికల్గా మనకు తెలిసినవి అంటే ఇప్పుడు మనం రైస్ పెట్టుకోవడం తెలుసు, చికెన్ చేసుకోవడం తెలుసు, సమ్ కర్రీస్ ఎట్లా ప్రిపేర్ చేస్తాం వాటికి ఫుడ్ ఇంగ్రీడియంట్స్ తెలుసు. బట్ పార్లేజ్ బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, మన రోజు డైలీగా నార్మల్గా అయితే పార్లేజ్ బిస్కెట్ ప్యాకెట్ ఎవరి ఫేవరెట్ ఉంటుండొచ్చు. సో సో ఆ పార్లేజ్ బిస్కెట్ ప్యాకెట్ ఏంటనేది పార్లేజ్ బిస్కెట్ అనేది ఏంటంటే మనకి ఫుడ్. సో దాంట్లో మెటీరియల్స్ ఏముంటాయి, ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి అంటే ఒకటి వీట్ ఫ్లోర్, సో మైదాపిండి. సో కొంచెం మైదాపిండి అయితే పార్లేజ్ బిస్కెట్ ప్యాకెట్కి యూజ్ చేస్తాం. సో వాళ్ళు ఎంత క్వాంటిటీలో యూజ్ చేస్తారో మనకు అంత అది అవసరం లేదు. సో దెన్ షుగర్ కావాలి, స్వీట్ ఉంటుంది కదా ఆబ్వియస్ షుగర్ ఉందంటే, అంటే స్వీట్ ఉందంటే షుగర్ ఉన్నట్టు. సో వెజిటేబుల్ ఆయిల్స్, కొన్ని వెజిటేబుల్ ఆయిల్స్ యూజ్ చేస్తారు. అది వెజిటేబుల్ ఆయిల్స్లో టైప్స్ ఉంటాయి. కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారా, లేదంటే లైక్ గ్రౌండ్ నట్ ఇలాంటి పల్లి నూనె యూజ్ చేస్తారా. సో వాళ్ళ ప్రోడక్ట్ బట్టి వాళ్ళు మంచి ఆయిల్స్ యూజ్ చేస్తారు. సో అది థింగ్. అండ్ మిల్క్ సాలిడ్స్, కొంచెం మిల్క్ అయితే దాంట్లో యాడ్ అవుతుంది అదనమాట. ఇప్పుడు మనకి ఇవేంది ఇంగ్రీడియంట్స్ వచ్చినాయి. సో ఎట్లాగో మనకి ఇంగ్రీడియంట్స్ అనే కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఇంగ్రీడియంట్స్ సోర్స్ ఏంటిది ఇప్పుడు అనేది వీట్ ఫ్లోర్ ఉంది. ఇంగ్రీడియంట్స్ వీట్ ఫ్లోర్ అంటే ఏంటిది మనకి మైదాపిండి ఎక్కడి నుంచి వస్తుంది, గోధుమలు పండిస్తారు. సో గోధుమలు అంటే లైక్ రైస్ లెక్కన ఉంటుంది, కొంచెం పొడుగు ఉంటాయి అన్నమాట. మీకు లైక్ గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది గోధుమలు వేసినట్టు. సో గోధుమలు అంటే ఏంటి, ప్లాంట్ సోర్స్ ఏంటి, సోర్సెస్ అని రాదా, సోర్సెస్ ప్లాంట్ నుంచి అయితే వస్తుంది కదా దీని సోర్స్. సో షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, షుగర్ కేన్, చెరుకు పండిన అట్లా తెలుసు కదా మీకు ఐడియాకి. సో షుగర్ కేన్ అనేది మనకి ప్లాంట్ సోర్స్. మిల్క్ అనేది మనకి ఇంగ్రీడియంట్ ఆర్ ఫుడ్ ఐటమ్. సో ఆ ఫుడ్ ఐటమ్ ఎక్కడి నుంచి, దాని సోర్స్ ఏంటిది మనకి, అదే మన మెయిన్ చాప్టర్ ఉద్దేశమే వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్. సో మనకేంది మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది, కౌస్ నుంచి వస్తుంది అండ్ బఫెలోస్ నుంచి వస్తుంది, అంతే కదా. కొన్ని వేరే వాటి నుంచి కూడా వస్తాయి, కానీ మనం నార్మల్గా డైలీ కన్స్యూమ్ చేసేది అయితే కౌ మిల్క్ అండ్ బఫెలో మిల్క్. మిల్క్ అవసరం లేదు, కౌ అని రాసేస్తాం. కౌ బఫెలో మీకు ఐడియా ఉంటుంది. సో ఈ కౌ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనకి మిల్క్ ఇస్తుంది, బట్ ఆ కౌ ఏం తింటుంది, నార్మల్గా ఆవులు ఏం తింటాయి, గడ్డి తింటుంది. గడ్డి అంటే మనకి ప్లాంట్. సో ఈ మొత్తం ఎంటైర్ చాప్టర్ యొక్క ఉద్దేశం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకి ఈ రాష్ట్రతను మనం తినే ప్రోడక్ట్లన్నీ ప్లాంట్ మీద ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ మనం డిపెండ్ అయి ఉంటాం. డైరెక్ట్ అంటే ఏంది, మనం ఇప్పుడు ఆకుకూర ఉన్నాం, పాలకూర ఉన్నాం అనుకో, డైరెక్ట్ ఆకుకూర నుంచి మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం, డైరెక్ట్ దాని మీద డిపెండ్ అవుతాం. సో కొన్ని ఫుడ్ ఐటమ్స్ డైరెక్ట్లీ డిపెండ్ అవుతాం, కొన్ని ఇండైరెక్ట్లీగా మనం అయితే మేజర్గా ప్రైమరీ సోర్స్ ఏంటిదంటే మనకి ప్లాంట్స్ అని చెప్పి చెప్పాలనుకుంటుంది. ఈ చాప్టర్ యొక్క ఉద్దేశమే దాని కాన్సెప్టే అది అన్నమాట. సో మనకి ఫుడ్ మెటీరియల్స్ అండ్ సోర్సెస్లో ఇంగ్రీడియంట్స్ అనే టాపిక్ అయితే అయిపోయింది. మీకు బేసిక్గా ఇంగ్రీడియంట్ అయితే అర్థమై ఉండొచ్చు. ఎక్కువ ఇదంతా ఎక్కించుకోవద్దు, మీరు జస్ట్ ఈ డెఫినేషన్ ఎగ్జాంపుల్ రాసుకోండి, తర్వాత మీకు ఉంటుంది. మీరు ఫర్దర్గా దీని గురించి రీసెర్చ్ చేయాలనుకుంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ నువ్వు మార్నింగ్ లేచిన కాడ నుంచి ఇప్పుడు ఏంటి దోశ రాసుకో, దోశ గురించి ఇంగ్రీడియంట్స్ ఏంటిది ప్రిపరేషన్ అది రాసుకో. బట్ అవి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో కూడా రాసుకుంటే మీకు కొంచెం బేసిక్ ఐడియా అయితే ఇంప్రూవ్ అయిపోతాం అనమాట. అంతా నీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టచ్చు. వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ చాప్టర్ నుంచి మనం థర్డ్ టాపిక్లో ఉన్నాం. సో థర్డ్ టాపిక్ ఏమి వచ్చేసి మనకి ఇప్పుడు ప్లాంట్ పార్ట్స్ అండ్ ఎనిమల్ ప్రోడక్ట్స్ యాజ్ ఫుడ్. సో మనకి ఒక ప్లాంట్ అని తీసుకుంటే ప్లాంట్లో మనకి చాలా పార్ట్స్ ఉంటాయి. ఫ్లవర్స్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి, నోడ్ ఉంటుంది, ప్రైమరీ రూట్, సెకండరీ రూట్. సో ఇలా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి ఒక ప్లాంట్లో మనకి. సో మనము ఇప్పుడు ఒక ఫుడ్, మనం తినే ఫుడ్లో మనకి ఆ ప్లాంట్లో ఉన్న ఏ పార్ట్ నుంచి మనం ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తున్నాము. సో అది మనం ఇప్పుడు ఈ టాపిక్లో తెలుసుకుందాం. ప్లాంట్ పార్ట్స్, ఎనిమల్ ప్రొడక్ట్స్ అనేది కొద్దిగా గ్యాప్ తీసుకోవాలి. రౌండ్ అప్ చేసేసి పక్క పెడదాం, ఎనిమల్ ప్రొడక్ట్స్ పక్క పెడదాం. ఫస్ట్ మెయిన్ గోల్ ఏంటంటే ప్లాంట్ పార్ట్స్ ఇన్ యాజ్ ఫుడ్. సో ప్లాంట్ పార్ట్స్ యొక్క ఏదో ఒక పార్ట్ మనకి ఏమేమి ఫుడ్ ఇస్తుందో
ఫస్ట్ తెలుసుకున్నాం. దాని తర్వాత ఎనిమల్ ప్రోడక్ట్ యాజ్ ఫుడ్ సో గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం ఒక ప్లాంట్ తీసుకున్నాం, ఏదైనా ఒక ప్లాంట్, ఆ మ్యాంగో, లెమన్, ఆనియన్, టమాటో, లైక్ వాట్ ఎవర్ ద ప్లాంట్. సో మనకి బేసికల్గా ఏ ప్లాంట్కైనా ఈ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. సో అది అంతే ఇక. సో ఇది మన ఇది ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్, ఏ ప్లాంట్ కూడా నాకు కూడా తెలియదు, డయాగ్రామ్ అయితే వేసిన. సో మనకి ప్లాంట్కి వచ్చేసి ఏముంటాయి, ఫ్లవర్స్ మెయిన్గా ఉంటుంది, ఫ్రూట్స్ అయితే వస్తాయి. సో దెన్ ఇది నోడ్ అంటాం మనం, ఇది నోడు, అండ్ ఇవి ప్రైమరీ రూట్. వన్ సెకండ్. ప్రైమరీ రూట్, సెకండరీ రూట్. సో జనరల్గా మనం ఇప్పుడు అంత డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కాకుండా సింపుల్గా చెప్తాం. సో మనకి ఫ్లవర్ వచ్చేసి ఏంది, ఫ్లవర్ దేనికి యూజ్ అవుతుంది, మనకి ఫ్లవర్స్ ఇస్తుంది. దెన్ ఒక ఫ్రూట్ రావాలంటే మనకి ఫ్లవర్ అనేది ఇంపార్టెంట్. బట్ ఇన్డెప్త్గా మనం ఫర్దర్ క్లాసెస్లో మనం దాని గురించి తెలుసుకోవాలి. ఇది 6th క్లాస్ ఫస్ట్ చాప్టర్ కాబట్టి అంత అవసరం లేదు. సో ఫ్లవర్స్ దేనికి యూజ్ అయితే మనకి బేసికల్గా ఫ్రూట్స్ ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ స్టెమ్ దేనికి యూజ్ అవుతుందంటే నార్మల్గా వాటర్ సప్లై అండ్ న్యూట్రిషన్ సప్లై చేయడానికి మనకి స్టెమ్ అనేది యూజ్ఫుల్ అవుతుంది అనమాట. సో ప్రైమరీ రూట్ అంటే ప్లాంట్కి ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. సో విండ్స్ వచ్చినప్పుడు, ఏమన్నా సమ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ప్లాంట్స్ని స్టెబుల్గా ఉంచేది ఈ ప్రైమరీ రూట్. ఈ ప్రైమరీ రూట్ చాలా లోపలికి, అంటే భూమిలో చాలా లోపలి దాకా వెళ్ళిపోతుంది అనమాట. బట్ సెకండరీ రూట్స్ సైడ్ వైజ్ వెళ్ళిపోతుంది. ఈ సైడ్ ఉండి ఆ సెకండరీ రూట్స్ ఏం చేస్తుంటే బ్యాలెన్స్ చేస్తాయి. బట్ ప్రైమరీ రూట్ డీప్ లెవెల్కి వెళ్ళి ఒకవేళ సమ్ సిచ్యువేషన్లో వాటర్ స్కేర్సిటీ వస్తుంది, వర్షాలు అసలు పడలేదు అనుకో, దెన్ దట్ టైంలో ఏం చేస్తుందంటే ఈ ప్రైమరీ రూట్స్ చాలా లోపల ఉన్న వాటర్ని అండ్ న్యూట్రిషన్స్ని ప్లాంట్కి సప్లై చేస్తుంది. బట్ ఇది ఇన్డెప్త్గా మనకి ఫర్దర్గా న్యూట్రిషన్ ప్లాంట్ గురించి చెప్పుకున్నప్పుడు తెలుస్తాం. బట్ మనకి ఇది ఈరోజు టాపిక్ ఏంటంటే ఇది ప్లాంట్ పార్ట్స్లలో మనం ప్లాంట్ యొక్క ఏ పార్ట్లో మనకి ఏ ఫుడ్ దొరుకుతుంది, వేర్లలో ఏం ఫుడ్ దొరుకుతుంది, అండ్ ఫ్లవర్స్ ఉంటాయి, ఆ ఫ్లవర్స్లలో మనకి ఏం ఫుడ్ దొరుకుతుంది అని తెలుసుకోవడమే మన చాప్టర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి మన ప్లాంట్ గురించి అంత ఇన్డెప్త్గా అవసరం లేదు. సో మనకి ఇప్పుడు ఫ్లవర్, ఫ్రూట్, లీఫ్, స్టెమ్, ప్రైమరీ రూట్, దీని గురించి ఒక్కొక్క దాని గురించి మనం ఎగ్జాంపుల్ వైజ్గా చెప్పుకుందాం. ఇప్పుడు ఫ్లవర్స్. సో ఫ్లవర్స్ అనేది ఏంది, ప్లాంట్లో ఒక పార్ట్. ఈ పార్ట్ మనం ఫుడ్గా తింటాం ఆబ్వియస్లీ. సో ఏం తింటాం, కొంతమంది ఏం చేస్తారంటే రోజ్ ఫ్లవర్స్ని వాటర్లో వేసుకొని దాన్ని తాగుతారు. రోజ్ ఫ్లవర్స్, సమ్ ఫ్లవర్స్, చాలా ఇట్లా ఫ్లవర్స్ అనేవి చాలా విధాలుగా కొన్ని ఫుడ్ ఐటమ్స్కి యూజ్ చేస్తారు. బట్ నాకు అంత ఇన్డెప్త్గా దాని గురించి ఫ్లవర్స్ తెలియదు. ఫ్రూట్స్, సో మనకి ఒక ప్లాంట్లో ఉండే ఫ్రూట్స్ ఎక్కడి నుంచి, మనం ఫ్రూట్స్ అయితే నార్మల్గా ఏమేమి ఫ్రూట్స్ ఉంటాయి మనకి, మ్యాంగో, బనానా, ఆరెంజ్, లైక్ చాలా ఫ్రూట్స్ ఉంటాయి. సో ఆ ఫ్రూట్స్ అన్ని మనం ఏంది, ఫుడ్ యొక్క ఏ పార్ట్లో మనం దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నాం, ఫ్రూట్ అనే పార్ట్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇప్పుడు మ్యాంగో అనేది ఒక ఫ్రూట్. ఆ ఫ్రూట్ ప్లాంట్లో ఒక పార్ట్. సో ప్లాంట్లో ఉన్న ఫ్రూట్ పార్ట్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. కొంచెం చాలా డెప్త్గా చెప్తున్నాం, బట్ అది మీకు అర్థమవుతుందో నాకు తెలుస్తుంది, బట్ కామెంట్ చేయండి. ప్లాంట్లో ఉండే ఫ్రూట్ అనే పార్ట్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. ఏంది, ఇప్పుడు మ్యాంగో ట్రీ ఉంది ఎగ్జాంపుల్. మ్యాంగో ట్రీలో మనం ఏం చేస్తాం అంటే ఫ్రూట్ని ఒక్కదానే తింటాం, బట్ రిమైనింగ్ ఈ స్టెమ్స్ని, లీవ్స్ని మనకి సంబంధమే లేదు అసలు. దానికి మనకి ఆ చెట్టుకి సంబంధం లేదు. మనం దాంట్లో ఏం యూజ్ చేసుకుంటున్నాం, జనరల్గా ఫ్రూట్ని మాత్రమే యూజ్ చేస్తున్నాం. లీవ్స్ ఏమి తింటామా తినము, స్టెమ్స్ ఏమి తింటామా తినము, అది యూజ్ కాదు. మనం ప్లాంట్లో ఫ్రూట్స్ ఒక పార్ట్ మనం మాత్రమే తింటాం. సో అది ఫ్రూట్స్ గురించి అన్నమాట.
మీకు ఇప్పుడు కొంచెం బేసిక్ ఐడియా వచ్చి ఉండొచ్చు. దెన్ ఒక్క సెకండ్, లీఫ్. ఇప్పుడు ఇందాక మనం ఎగ్జాంపుల్ ఏం చేసామంటే మ్యాంగో ట్రీ తీసుకున్నాం. బట్ మ్యాంగో ట్రీలో మనకి లీవ్స్ ఉంటాయి. బట్ లీవ్స్ మనం వండుకొని తినగలుగుతాం ఏమో. బట్ మనకి లీవ్స్ అనేది మ్యాంగో ట్రీకి సూటబుల్ కాదు. సో మనం లీవ్స్ తినే ప్లాంట్స్ కూడా ఉంటాయి. సో ఆ ప్లాంట్స్ ఏంటి మనకి ఆ పాట్ ఏమేమి ఉంటాయి, ఆకుకూరలు ఉంటాయి. సో ఆకుకూరలు ఎన్ని వచ్చేసి ఉంటాయి, గోంగూర అండ్ పాలకూర అండ్ మెంతి కూర. సో మేజర్గా నేనైతే ఈ ఆకుకూరల నేమ్స్ అయితే రాసిన. బట్ ఇవి ఇంగ్లీష్ నేను తెలుగులో రాసిన. బట్ అవి మీరు చూసుకోండి, రీచెక్ చేసుకోండి. రీచెక్ కాదు, ఇంగ్లీష్లో దాన్ని వాటి మీనింగ్ తెలుసుకోండి. సో మనం ఏంది, ఇప్పుడు గోంగూర ప్లాంట్ ఉంది. గోంగూరలో మనం ఏం తింటాం, బేసికల్గా దాని స్టెమ్ అయితే తినలేము, ఓన్లీ ఆకులు చుంచుకొని ఆకులు తింటాం. సో మనం ఏం కన్జ్యూమ్ చేస్తున్నాం, ఒక ట్రీ ఒక ప్లాంట్లో ఉండే ఏం తింటున్నాం, లీవ్స్ని తింటున్నాం. సో మనకేంది ప్లాంట్ పార్ట్ ఏమొచ్చేసింది ఇక్కడ, లీఫ్ మన ఫుడ్ మెటీరియల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్, అర్థమైంది అనుకుంటున్నా. దెన్ స్టెమ్. ఇప్పుడు లీఫ్లో మనం ఏంటంటే ఓన్లీ లీవ్స్ తింటాం. బట్ స్టెమ్ తినము, దానికి వచ్చే ఫ్లవర్స్ తినము, దేం తినము. దాని రిమైనింగ్ పార్ట్ మనకు అవసరం లేదు. సో అది మీకు. దెన్ స్టెమ్స్లో తినే ఉంటాయి. ఇప్పుడు మ్యాంగో ట్రీలో స్టెమ్ ఉంది. ఎవ్రీ ప్లాంట్ స్టెమ్ అనేది ఆబ్వియస్గా ఉంటుంది. లీఫ్ అండ్ మ్యాంగో ట్రీలో ఉంటుంది, వీటికి ఉంటుంది మనకు. కాకపోతే మనం దాన్ని యూజ్ చేయం. బట్ మనం కమింగ్ టు ది షుగర్ కేన్స్కి వచ్చేసరికి మనం ఓన్లీ స్టెమ్స్ తింటాం. షుగర్ కేన్లో మీకు అందరికీ ఐడియా స్టెమ్ పాట్, షుగర్ కేన్. ఎగ్జాంపుల్ షుగర్ కేన్లో మనకి లీవ్స్ ఉంటాయి, లీవ్స్ అనేవి ఉంటాయి. కాకపోతే మనం లీవ్స్ని కన్జ్యూమ్ చేయం, ఓన్లీ దాని స్టెమ్ని మాత్రమే తింటాం. సో మనకి అలా ఫుడ్ పార్ట్ ఏముంది, స్టెమ్. నెక్స్ట్ ప్రైమరీ రూట్. సో ప్రైమరీ రూట్కి ఎగ్జాంపుల్స్ మనకు చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఏంటి, ఆనియన్స్. మనం డైలీ కన్జ్యూమ్ చేసేది అది ఎక్కువ అవసరం లేదు. ఆనియన్స్, స్వీట్ పొటాటో, క్యారెట్ ఏముంటాయి, జింజర్ పేస్ట్, జింజర్ అని రాద్దాం. అండ్ టర్మరిక్ కూడా మనకి. ఇవన్నీ ఇప్పుడు ఏంది, ఇవేంటి, ఇవి స్టెమ్సా. ఇక్కడ మీకు పైన రాయలేదా, ఓకే. స్టెమ్స్ ఇక్కడ, కానీ ప్రైమరీ రూట్ ఇక్కడ ఉంది కదా, దీన్ని హైలైట్ చేద్దాం కొంచెం. సో ప్రైమరీ రూట్. సో మనకి ఈ ఆనియన్స్లో, స్వీట్ పొటాటోలో మనం కన్జ్యూమ్ చేసే పార్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ప్రైమరీ రూట్ని మనం కన్జ్యూమ్ చేస్తాం. బట్ అవుట్ సైడ్ ఉండే లీవ్స్ని కానీ అండ్ ఫ్లవర్స్ని కానీ మనం కన్జ్యూమ్ చేయము. కమింగ్ టు ది లీఫ్లో ఏం చేస్తామంటే గోంగూర అండ్ పాలకూర అండ్ మెంతి కూరలో లీవ్స్నే తింటాం. రిమైనింగ్ పార్ట్ మాత్రం తినద్దు కూడా అది. సో మనకి బేసిక్గా మీకైతే ఆల్మోస్ట్ అర్థమైంది అనుకుంటా, ప్లాంట్ పార్ట్స్ యాజ్ ఫుడ్. అర్థమైంది కదా, ప్లాంట్ పార్ట్స్ యాజ్ ఫుడ్, అంతే. దెన్ ఇప్పుడు మనకి ఎనిమల్ ప్రోడక్ట్ యాజ్ ఫుడ్. సారీ ఫ్రెండ్స్, ఇందాక చెప్పిన దాంట్లో మనం ఒక చిన్న సబ్ టాపిక్ మిస్ అయిపోయాం. సో ఆ సబ్ టాపిక్ నేమ్ వచ్చేసి ఎడబుల్ పార్ట్. సో ఎడబుల్ పార్ట్ అంటే ఏం లేదు, 2 or more parts that can be eatable. సో మనం ఒక ప్లాంట్లో మనము ఒక పార్టే తింటాం. ఇప్పుడు మ్యాంగోలు అనుకో, జస్ట్ ఏం చేస్తాం, మ్యాంగోలో వాటి ఫ్రూట్ పార్ట్ని ఒక్కదానే తినగలుగుతాం, కానీ ఇంకే పార్ట్ను తినలేము. బట్ కొన్ని ప్లాంట్స్ మనకి ఏంటంటే
వాటి ఫ్రూట్స్ తినొచ్చు లేదు, అండ్ వాటి స్టెమ్ తినొచ్చు, లేదంటే ఫ్రూట్ తినొచ్చు దాని లీవ్స్ తినొచ్చు, ఫ్రూట్ తినొచ్చు లైక్ సమ్ అదర్ పార్ట్. సో రెండు దానికంటే ఎక్కువ మనం పార్ట్స్ని కూడా తినొచ్చు. ఆ ప్లాంట్స్ని మనం ఏమంటాం అంటే ఎడబుల్ పార్ట్స్ అంటాం. సో ఎడబుల్ పార్ట్స్కి వచ్చేసి ఎగ్జాంపుల్ వచ్చేసి డ్రమ్ స్టిక్ ట్రీ. సో ఐ హోప్ యూ ఆల్రెడీ నో డ్రమ్ స్టిక్ ట్రీ అంటే ఏం లేదు, మునగ చెట్టు. సో ఈ మునగ చెట్లు మనం 2 పార్ట్స్ని మనం తినగలం. ఏంటి అవి? ఫ్రూట్ అంటే ఓన్లీ డైరెక్ట్ తినే కాదు, మనకి ఇవి వండుకొని తినే కూడా మనం ఫ్రూట్ కిందకే కన్సిడర్ చేస్తాం, బికాస్ వీఆర్ సైన్స్ స్టూడెంట్స్. సో ఫ్రూట్, దెన్ లీఫ్. సో లీఫ్. సో కొంతమంది ఏం చేస్తారంటే ఈ లీవ్స్ని కూడా ఏం చేస్తారు, ఎండబెట్టుకొని దాన్ని డ్రై అయినాక మార్నింగ్ ఆర్ ఏదో ఒక టైంలో హాట్ వాటర్లో దాన్ని మిక్చర్ చేసుకొని బాగా పౌడర్ టైప్లో చేసుకొని దాన్ని అందులో కలుపుకొని తింటారు అన్నమాట. సో అప్పుడు వాళ్ళకి ఏంది అది కాల్షియం, అది ఈ డ్రమ్ స్టిక్ ట్రీ లీవ్స్లో మనకి కాల్షియం అనేది ఎక్కువ దొరుకుతుంది. సో అది మన బోన్స్కి చాలా స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఏమన్నా మన బోన్ ఇంజురీస్, బోన్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వస్తే మనకి డాక్టర్ అయితే ఇది రికమెండ్ చేస్తాడు. సో అది థింగ్. సో ఎడబుల్ పార్ట్ గురించి అయితే నీకు బేసిక్ ఐడియా అయితే వచ్చింది. మరి ఇందులో సబ్ టాపిక్ ఎనిమల్ ప్రోడక్ట్ యాజ్ ఫుడ్. సో మన ఎనిమల్ ప్రోడక్ట్ అండ్ సేమ్ ఏమి గుర్తొస్తాయి మనకి? మిల్క్, కర్డ్, పన్నీర్. సో లైక్ మనకి ఇవన్నీ ఏంటి? ఎనిమల్ ప్రోడక్ట్స్. సో మిల్క్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఎనిమల్ ప్రోడక్ట్. కర్డ్ ఇండైరెక్ట్లీ మనకి ఏంటంటే పాలు ఎక్కడి నుంచి వస్తాయి? బఫెలో, కౌస్ నుంచి వస్తాయి. సో ఇవన్నీ మనకి ఎనిమల్ ప్రోడక్ట్స్ అన్నమాట. సో మనకి కొంచెం రీసెర్చ్ చేసి ఎన్ని ఎనిమల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, సో అవి ఏ ఎనిమల్స్ నుంచి వస్తాయో అవి రాసుకో. అంతే ఎనిమల్ ప్రోడక్ట్స్ యాజ్ ఫుడ్. సో ఇవి ఏంటి? మనకి ఫుడ్ ఇవి అంతే, అంతకంటే ఇండెప్త్గా మనకి ఇంత అవసరం లేదు. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పటివరకు ఇంట్రడక్షన్ అయిపోయింది, ఫుడ్ మెటీరియల్స్ అండ్ సోర్సెస్ అయిపోయింది. సో ప్లాంట్ పార్ట్స్ అండ్ ఎనిమల్ ప్రోడక్ట్ యాజ్ ఫుడ్ ఇది కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో దెన్ మనకి ఏంది 1, 2, 3, 4th యాక్టివిటీస్ ఆన్ ది టాపిక్ ఆఫ్ స్ప్రౌట్స్ అండ్ బీహైవ్. సో మనకైతే 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంత పెద్ద యాక్టివిటీస్ అయితే కాదు, జనరల్ థింగ్. సో ఫస్ట్ యాక్టివిటీ 1 వచ్చేసి మనకి ఏం లేదు, స్ప్రౌట్స్ ఎలా తయారు చేసుకోవాలో మనకు అదొక యాక్టివిటీ. సో బేసికల్గా ఇంకో యాక్టివిటీ వచ్చేసి బీహైవ్. యాక్టివిటీ 2 బీహైవ్. సో బీహైవ్ అంటే ఏం లేదు, తేనెటీగలు వాటి తేనెని ఎలా సేకరిస్తారో మనకి, సో దాన్ని బీహైవ్ అంటాం. సో స్ప్రౌట్స్ మనం ఏం చేయాలంటే జనరల్గా మనకి ఎగ్జాంపుల్ శన అండ్ ఇంకా గ్రీన్ అంటే శనగల్ని మనం ఏం చేయాలంటే ఒక 12-13 అవర్స్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ వేసి ఆ వాటర్లో మనకి ఆ శనగలు అయితే సోక్ చేయాలి, నానబెట్టాలి. ఒక 12 అవర్స్ 13 అవర్స్ నానబెట్టి ఏం చేయాలి, వాటర్ని సపరేట్ చేసేసి మనం ఆ శనగల్ని కొంచెం ఒక మంచి వెట్ క్లాత్ని తీసుకొని దాన్ని డ్రై చేసి మళ్ళీ ఒక కొత్త బౌల్లో పెట్టాలి వితౌట్ వాటర్. జస్ట్ ఓపెన్ ప్లేస్ కొంచెం దాని మీద ఒకటి పెట్టేసి దాన్ని ఒక 12 అవర్స్ దాకా వదిలేయాలి దాన్ని మళ్ళీ. సో అగైన్ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ డే మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఏంది, కొంచెం మొలకలు అయితే మనకి స్ప్రౌట్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతుంది. సో దెన్ ఏం చేయాలి, ఇంకా కొంచెం స్ప్రౌట్స్ రావాలంటే ఏం చేయాలంటే మళ్ళీ మనం నెక్స్ట్ డే కూడా వాటిని డ్రై చేసి అట్లనే మళ్ళీ వాటర్లో వేసి తీసి మనం డ్రై చేయాలి. సో దెన్ ఏంటంటే మనకి మొలకలు అనేవి ఎక్కువ వస్తుంది అన్నమాట.
ఇంత డీటెయిల్గా కాకుండా కానీ నార్మల్గా మనం ఊర్లో ఉంటాం కాబట్టి నేనైతే ఊర్లో ఉంటాను. సో ఊర్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏంది పొలం పని చేస్తాం. పొలం పనిలో ఎట్లుంటుంది, నార్మల్గా రైతులు ఏం చేస్తారు, వడ్లని వాటిని స్ప్రౌట్స్ రూపంలో చేంజ్ చేసి మనకి తుకం పోస్తాం. తుకం పోసేటప్పుడు అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ డేని ఆ వడ్ల సంచిని తీసుకెళ్ళి వాటర్లో డిప్ చేసేసి నానబెడతాం. నైట్ మొత్తం ఒక ఫుల్ నైట్ నానబెట్టి మార్నింగ్ తీసేసి బయట డ్రై ప్లేస్లో పెడతాం. దెన్ అగైన్ మళ్ళీ నెక్స్ట్ డే నైట్ నానబెడతాం, తీస్తాం. అట్లా ఒక 3 days చేసినాక 4th డే ఏం చేస్తాం, మనకి ఏంటవి ఆ వడ్ల గింజలకి అనేది మొలకలు అయితే రావడం స్టార్ట్ అవుతుంది. సో దాన్ని తీసుకొని మనం పోయి అది చేయడం, ఇవన్నీ అదే తుకం పోయడం ఉంటుంది. సో అదే బేసిక్ థింగ్, అదే యాక్టివిటీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అన్నమాట. అదే యాక్టివిటీ మీకైతే ఇప్పుడు బేసిక్ ఐడియా వచ్చి ఉండొచ్చు. దాని యాక్టివిటీ 2 వచ్చేసి మనకి బీహైవ్. సో బీహైవ్లో అంటే తేనెటీగలు తేనె ఇట్లా సేకరిస్తారో మనకి చూద్దాం. మనకి నేను షార్ట్కట్లో ఒక షార్ట్కట్ ఫామ్ రాస్తాను. ఫ్లవర్ nectar only part of the year, only part of the year bees. Stores nectar throughout the year. సో బేసికల్గా మనకి ఈ బీస్ అంటే మనకి తేనెటీగలు. ఫ్లవర్స్ ఏం చేస్తాయి, వాటి నెక్టార్ అంటే ప్రతి ఒక్క ఫ్లేవర్లో కొంచెం ఒక నెక్టార్ అనే పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ మీకు ఫర్దర్ క్లాసెస్లో దాని గురించి డెప్త్గా అర్థం చేసుకోవడం. బట్ ఇప్పుడు నెక్టార్ అంటే మీకు అంత అవసరం లేదు కాబట్టి నెక్టార్ అనేది ఒక స్వీట్ పార్ట్ ఫ్లవర్లో. సో ఆ స్వీట్ పార్ట్ని ఏంది, ఆ ఫ్లవర్స్ బట్ ఫ్లేవరెన్స్ కోసం సమ్ వేరే ఒక దాని ఏంది సెక్షువల్గా పార్టిసిపేట్ చేయడానికి సో యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ తేనెటీగలు ఏం చేస్తాయంటే వాటికి ఆ నెక్టార్ని ఫ్లవర్స్ నెక్టార్ని ఏం చేసాయి, కొద్ది టైం వరకు సెక్షువల్గా పార్టిసిపేట్ కావడానికి అవి యూజ్ అవుతుంది. అప్పుడు అదే టైంలో ఇప్పుడు ఈ బీస్ ఏం చేస్తాయి అంటే ఆ నెక్టార్ని కలెక్ట్ చేసుకుంటాయి. అక్కడి నుంచి ప్రతి ఒక్క పార్ట్ ఏంది, నెక్టార్ ఒక ఫ్లవర్ నుంచి ఇంకొక ఫ్లవర్ నుంచి ఇంకొక ఫ్లవర్ నుంచి ప్రతి ఒక్క ఫ్లవర్ నుంచి ఆ నెక్టార్ని మనకి ఈ బీస్ ఏం చేస్తాయి అంటే కలెక్ట్ చేస్తాయి. సో ఆ కలెక్ట్ చేసిన టైంలోనే ఒక ఫ్లవర్కి ఇంకొక ఫ్లవర్కి మనకి ఏం జరుగుతుంది, అక్కడ సెక్షువల్ ఇంట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో ఆ సెక్షువల్ ఇంట్రాక్షన్ యూజ్ చేసుకొని మనకి మళ్ళీ ఫ్లవర్కి సీడ్స్ రావడం, మళ్ళీ అది ఫ్రూట్గా చేంజ్ కావడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. సో అది ఫర్దర్ క్లాసెస్లో ఇండెప్త్గా అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ఏంటి, బీస్ అనేవి ఏంది, ఆ నెక్టార్ని కలెక్ట్ చేసుకుంటాయి. కలెక్ట్ చేసుకున్న నెక్టార్ని ఏం చేసుకుంటాయి అంటే అది స్టోర్ చేస్తాయి మన దగ్గర తేనె పెట్ట. సో అక్కడ స్టోర్ చేసుకొని అది త్రూఅవుట్ ద ఇయర్ అది కాపాడుతుంది. ఆ గ్యాప్లో మనం ఏం చేసేస్తాం అన్నమాట. సో కొంతమంది అడవిలో ఉండేటప్పుడు వాళ్ళు ఈ ఫుడ్ మీద డిపెండ్ అవుతారు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ తేనెటీగల్ని కొట్టేసి వేలగొట్టి ఆ తేనెని మనం కలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఆ తేనెను కూడా బయట ఫుడ్ ఐటెంలోకి డైరెక్ట్ కన్జ్యూమ్ చేయడానికి తేనె వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అది అనమాట ఈ 2 యాక్టివిటీస్, దాని గురించి ఈ నెక్టార్ గురించి ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా టాపిక్ వచ్చేసి మనకి ఫైనల్గా ఈ టాపిక్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫుడ్ వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ అనే చాప్టర్లో ఫైనల్ టాపిక్ దగ్గర అయితే ఉన్నాం మనం. సో ఈ టాపిక్స్ అన్ని మనం టిక్ కొట్టేసినాం. దట్ మీన్స్ అయిపోయినాయి మన టాపిక్. సో మనకి ఇప్పుడు లాస్ట్ టాపిక్ వచ్చేసి వాట్ డు ఎనిమల్స్ ఈట్. ఎనిమల్స్ అంటే ఓన్లీ జంతువులు, అంటే ఇప్పుడు లైక్ లయన్, ఇవి మనకు కనిపించే ఎనిమల్సే కాదు, మనం కూడా ఎనిమల్సే. సో మనం కూడా ఎనిమల్సే, మనము అండ్ మన చుట్టుపక్కల కనిపించే కుక్క, పిల్లి, వ్యసం ఆల్ అన్నీ కలిపి మనం ఎనిమల్స్ అంటాం. సో ఇవి ఏం తింటాయి, వాట్ డు ఎనిమల్స్ ఈట్, ఏం తింటాయి అవి? నార్మల్గా గడ్డి తింటాయి కొన్ని,
ఫ్రూట్స్ తినే కొన్ని ఉంటాయి, అండ్ స్టెమ్స్ తినే కొన్ని ఉంటాయి, అండ్ సీడ్స్ తినే కొన్ని ఉంటాయి. సో సీడ్స్ తినే ఉంటాయి, ఫ్రూట్స్ తినే ఉంటాయి, రెండు సీడ్స్ అండ్ ఫ్రూట్స్ తినే ఉంటాయి, సీడ్స్ ఫ్రూట్స్ అండ్ లీవ్స్ తినే కొన్ని ఉంటాయి, ఓన్లీ లీవ్స్ తినే కొన్ని ఉంటాయి. సో డిఫరెంట్ ఎనిమల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తింటాయి. అన్నీ ఒకే విధంగా అయితే తినవు, యూనో, మనకు తెలుసు, వినవు. సో అందులో మనకి ఏం చేశారంటే టాపిక్ కొన్ని డివైడ్ చేసిన అనమాట. సో అవి ఏవి ఫుడ్స్ ఏమేమి తింటాయి అంటే హర్బివోర్స్ అని రాసిన, హర్బివోర్స్ హర్బివోర్స్, కార్నివోర్స్, ఓమ్నివోర్స్. సో హర్బివోర్స్ యొక్క డెఫినేషన్ వచ్చేసి ఎనిమల్స్ విచ్ ఈట్ ప్లాంట్ ఆర్ ప్లాంట్ ప్రొడక్ట్స్. సో ఏం లేదు ఇందులో, వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. సో ఏంది ఎనిమల్స్ అని ఏం తింటాయి అంటే ఒక ప్లాంట్, ఎనిమల్స్ విచ్ ఈట్ ప్లాంట్ ఆర్ ప్లాంట్ ప్రొడక్ట్స్. సో మనం ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కౌ తీసుకున్నాం, కౌ ఏం చేస్తుందంటే ఎనిమల్ అది ప్లాంట్ ఒక్కదానే తింటుంది, మిగతా ఏంది మీట్ అయితే తినదు కదా, ఏం తినదు ఇంకా వేరే. సో గడ్డి అనేది ఏంటిది, ప్లాంట్ ప్రోడక్ట్ ఏమొచ్చేసింది, లీవ్స్. సో అది ఫర్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, స్క్వారల్. సో ఉడత ఏం తింటుంది మనకి, సమ్ సీడ్స్ తింటుంది. సో అదేంటి, అది ప్లాంట్ ప్రొడక్ట్. సో ప్లాంట్ ప్రొడక్ట్ అంతే. ఇప్పుడు ఏం లేదు ఇక్కడ, ఎనిమల్స్ విచ్ ఈట్ ప్లాంట్ ఆర్ ప్లాంట్ ప్రొడక్ట్స్, దాన్ని ఏమంటామంటే మనం హర్బివోర్స్ అంటాం. సో ఇది ఆ ఎనిమల్స్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే కౌ, ర్యాబిట్, ఎలిఫెంట్ విచ్ ఓన్లీ ప్లాంట్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ని మాత్రమే తింటాయి, కానీ ఇంకొక జంతువుని కానీ సమ్ మాంసం అయితే తినవు, దాన్ని హర్బివోర్స్ అంటాం మనం. సో దెన్ కార్నివోర్స్, ఎనిమల్స్ విచ్ ఈట్ అదర్ ఎనిమల్స్. ఏం తింటాయి ఇవి గడ్డి, ఆకులు, లీవ్స్, రూట్స్, సీడ్స్, ఇవేం తినవు, ఓన్లీ అదర్ ఎనిమల్స్ తింటాయి. లయన్ ఉంటుంది, లయన్ ఏం తింటుంది, అదర్ ఏంటి వేరే ఎనిమల్స్ని అది హంట్ చేసుకొని తినేస్తుంది అంతే. మళ్ళీ వేరే ఇంకా లైక్ బట్ ఈ గ్రాస్ను కానీ, ఈ లీవ్స్ను కానీ, ఫ్రూట్స్ను కానీ తినేది దానికి తెలియదు, దానికి అలవాటు లేదు. సో వాటినన్నింటిని కలిపి మనం ఏమంటామంటే కార్నివోర్స్ అంటాం. సో అది మరి మన సంగతికి వచ్చేసరికి ఏం చేస్తాం, మనం లీవ్స్ తింటాం, అదే మన స్పెషాలిటీ. లీవ్స్ తింటాం, సీడ్స్ తింటాం, అండ్ రూట్స్ తింటాం. రూట్స్ కొంటే ఏంది, క్యారెట్, ఆనియన్, ఇవన్నీ మనకి రూట్స్ కిందకి వస్తాయి. రూట్స్ తింటాం, లీవ్స్ తింటాం, స్టెమ్, షుగర్ కేన్ తింటాం. అగైన్ మళ్ళీ మనం ఇంకొక జంతువుని వేటాడుకోవాలంటే మనం చేసుకొని తింటాం. అదేందానికి లైక్ చికెన్స్, మీట్ తింటాం. సో వాళ్ళని ఏమంటారు, ఆ జాతిని ఏమంటారు అంటే ఓమ్నివోర్స్ అంటాం అనమాట. ఓమ్నివోర్స్ అంటే ఎనిమల్స్ విచ్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఓమ్నివోర్స్ అనేట వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాంట్స్ తింటారు అండ్ మళ్ళీ ఎనిమల్స్ని కూడా తింటారు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి హ్యూమన్ బీయింగ్స్, కొన్ని ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా దొరుకుతుండొచ్చు, యూ కెన్ గూగుల్ ఇట్. సో ఇది మన టాపిక్ కంప్లీట్గా. ఈరోజు మనం ఫుడ్ అండ్ వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ అనే చాప్టర్ అయితే కంప్లీట్ చేసిన. సో ఇది నా ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్ టు సపోర్ట్. ఈ క్లాస్ నీకు మంచిగా నచ్చి నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ నీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకో. బట్ ఈ క్లాస్ ఓన్లీ నచ్చిందనుకో లైక్ అయితే చెయ్యు. బట్ ఆ లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది, నేను చెప్పే క్లాస్ మంచిగానే జరుగుతుంది అండ్ ఫర్దర్గా నేను కొంచెం చేయొచ్చు, తొందరగా వీడియోస్ చేయొచ్చు అని ఒక మోటివేషన్ అయితే నాకు దొరుకుతుంది. సో ప్లీజ్ ఆ లైక్ అయితే చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఏమన్నా చేంజెస్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఐ కెన్ ఇంప్రూవ్ ఇట్ డే బై డే. నాకు బేసికల్గా అంత టీచింగ్ ఇంట్రెస్ట్, కానీ ఎట్లా చెప్పాలో తెలియదు. బట్ ఇదే ఫస్ట్ డే కాబట్టి ఇలా చెప్తున్నా. బట్ మీకు కొంచెం ఇంకా ఫర్దర్గా ఇవి ఎక్స్ప్లెయిన్ ఇది ఇంత డీటెయిల్గా అని చెప్పి మీకు ఒక ఒపీనియన్ అనేది ఉంటే, సో ఆ ఒపీనియన్ నాకు చెప్పండి, మనం కలిసి మనం ఈ చాప్టర్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఏ నైస్ డే. బాయ్. గుడ్ నైట్.